ఆయన ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోర్డుపై పాఠాలు బోధించడమే కాదు బయట కూడా విభిన్న రీతుల్లో పిల్లలతో పాటు సమాజానికి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వివిధ రకాల చిత్రాలతో వినూత్నంగా సామాజిక అంశాలపై ప్రచారం చేస్తున్నారు. నెల్లూరు మూలపేటకు చెందిన గంతవల్లి ఉమాశంకర్ 24 ఏళ్లుగా తెలుగు ఉపాధ్యాయుడిగా చేస్తున్నారు. లీఫ్ ఆర్ట్, చార్టుల మీద బొమ్మలు, సీసాలో సూక్ష్మ చిత్రాలు, శాండ్ ఆర్ట్, చాక్పీస్ మీద బొమ్మలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల చిత్రాలతో వినూత్నంగా బోధన సాగిస్తున్నారు. చిత్రాల ద్వారా ఆయా అంశాలను విద్యార్థులకు ఆసక్తికరంగా బోధిస్తారు. వివిధ అంశాలను ఇందులో భాగంగా చేసుకుంటారు. ఇలా మంచి పేరు సంపాదించడంతో పాటు వివిధ స్థాయిల్లో ప్రశంసలు, పురస్కారాలు సైతం పొందారు. పద్యాలు రాగయుక్తంగా పాడుతారు, అర్థవంతంగా చెబుతారు, అర్థమయ్యేలా చెబుతారు. బొమ్మలు ఆకులపైన వేస్తారు, కాగితాలతో బొమ్మలు వేస్తారు. మా తెలుగు సార్ ఉమాశంకర్ సార్ గారు మాకు పాఠాలు చక్కగా చెప్పేవారు, అర్థమయ్యేటట్టుగా చెప్పేవారు. పద్యాలు రాగయుక్తంగా పాడుతారు, ఆకులపైన బొమ్మలు వేస్తారు, కాగితాలపై బొమ్మలు వేసి అర్థమయ్యేటట్టుగా చెప్తారు పద్యాలు. పాఠశాలలో బోధనలోనే కాకుండా సాయంత్రం సమయంలో ఇంటి వద్ద సమాజానికి సందేశాత్మక చిత్రాలను తయారు చేసి ప్రచారం చేస్తారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఒక జాతీయ నాయకుడు ఉన్నారు. ఆ నాయకుడు ఫోటో తయారు చేసి, మామూలుగా కలర్ ఫోటో వేరు, ఆకు మీద తయారు చేసి వాళ్ళ గురించి మనం కానీ చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఏం చేస్తున్నారంటే, నేను ఆకుల మీద సైన్స్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, లెక్కలు కానీ ఇలాంటివి కొన్ని ఫార్ములాలు అవన్నీ కూడా తయారు చేసి పిల్లలకు చూపిస్తే ఇది చాలా అద్భుతంగా ఉంది, అంటే లేనటువంటిది కొత్తదేదో ఉందని చెప్పని చాలా అద్భుతంగా వాటిని గ్రహించగలరు. మనకు మళ్ళా వాళ్ళు తిరిగి సమాధానం కూడా చెప్పగలరు. నేను పిల్లలకు కూడా నేర్పించున్నాను, ఇలా చేయాలని చెప్పని విద్యార్థులు చేయించున్నాను. నా యొక్క కళ అందరికీ సీసా లోపల తయారు చేస్తుంటాను, ఆకుల మీద చేస్తుంటాను, పేపర్ మీద చూస్తుంటాను, కోడిగుడ్డు మీద చేస్తూ ఉంటాను, తర్వాత కూరగాయల మీద చేస్తూ ఉంటాను, ఇసుక మీద చేస్తుంటాను, అంటే చాక్ పీస్ మీద చేస్తుంటాను, టూత్ పిక్ మీద చేస్తుంటాను. చాలా గౌరవం కూడా సమాజంలో వెళ్ళిన తర్వాత, ఎక్కడన్నా బయట కనిపించిన తర్వాత, ఏదో ఫంక్షన్లో ఉన్నప్పుడు, సార్ మీరు గంధవల్లి ఉమాశంకర్ కదా సార్, ఇదిగో పలాంటి నేను చూశాను సార్, ఇది బాగుంది అని మెచ్చుకుంటే ఇంకా అంతకన్నా మాకు ఇంకేం కావాలి. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, అలాగే ఇంటర్నేషనల్ స్థాయి కూడా నాకు గుర్తింపు ఉన్నది. ఉపాధ్యాయుడు సమాజానికి ఎంతో నేర్పించవచ్చని ఉమాశంకర్ చెబుతున్నారు.